అన్న గేమ్ చేంజర్ ఈవెంట్ తర్వాత ఒక ఇద్దరు అబ్బాయిలు చనిపోయారు. మణికంఠ అనే చరణ్ అనే అబ్బాయి లాస్ట్ ఎండ్లో. అండ్ ఎలా అనిపిస్తుంది, దానిపైన మీ స్పందన ఏంటి? దానిపైన చెప్పాలంటే ఇప్పుడు దిల్ రాజు గారు 5 లక్షలు ఇచ్చారు వాళ్ళకు. సరే ఇవ్వడం మంచిదే, ఎందుకంటే వాళ్ళు ఎక్కడో రోడ్డు పైన యాక్సిడెంట్ అయి పడిపోయారు. దానికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అయినా సరే వాళ్ళు ఎంతో కొంత సహాయం చేశారు వాళ్ళ వంతు. అది కాక మన పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత సహాయం చేస్తానని, నేను అండగా ఉంటాను, నిలబడతానని చెప్పారు. అది కూడా ఒక మంచి మనసే ఆయనది కూడా. మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో చాలా ఉద్వేగంగా మెసేజ్ చేశారు. చాలా జరిగిపోయింది, అలా వాళ్ళ ఫ్యామిలీకి నీకు అండగా ఉంటాను. రామ్ చరణ్ గారు కూడా అదే వేళ స్పందిస్తున్నారు. ఎలా చూడొచ్చు అన్నమాట? రామ్ చరణ్ గారిని నా వంతు ఏం చెప్తున్నా అంటే కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఎక్కడో రోడ్డుపై పడిపోయిన వాళ్ళకు ఆయన వంతు సహాయం చేస్తున్నాడు. అలాగే కళ్యాణ్ సార్ గారు కూడా కొద్దిగా నా వంతు నేను ఉంటాను, నా సహాయం ఎప్పుడు వచ్చినా చేస్తానని చెప్పాడు. అంత భరోసా ఇచ్చారు. ఈ టైంలో చేసి వాళ్ళంతా వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు కూడా, చెప్పరు కూడా. ఎందుకంటే ఎక్కడో జరిగిపోయింది సంఘటన, అది ఎక్కడో రోడ్డుపైన యాక్సిడెంట్ అయిపోయింది కదా. అయినా సరే వాళ్ళు సహాయం చేస్తారంటే వాళ్ళ గొప్ప హృదయానికి మనం కృతజ్ఞత తెలుపుకోవచ్చు. ఓకే, అంటే కొంతమంది వైసీపీ నాయకులు రేవతి చనిపోయినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో 2 కోట్లు ఇచ్చారు కదా, అక్కడ కూడా 2 కోట్లు ఇవ్వాలన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తున్నారు? వాళ్ళు 2 కోట్లు ఇచ్చారా ఇచ్చలేరా పక్కన పెడతాం. ఇప్పుడు వీళ్ళ వంతు అయితే వీళ్ళు సహాయం చేశారు కదా. వాళ్ళు 2 కోట్లు అంటారు, 5 కోట్లు అంటారు. మనం అది ఇప్పుడు వాళ్ళైతే ఏం చెప్పలేదు కదా. చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు కానీ వేరే బంధువులు కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు 5 కోట్ల సహాయం చేశారని చెప్పారా? ఏం చెప్పలేదు కదా. మళ్ళీ ఎలా నమ్ముతాం అలా? ఇప్పుడు అవతల పవన్ కళ్యాణ్ అన్న గారు పార్టీ ఇది ఆపోజిట్ ఉంది కాబట్టి ఒకవేళ ఏదైనా చెప్పొచ్చు కూడా. వాళ్ళు చెప్పినంత మాత్రం మనం ఇస్తారని మాత్రం అనుకోవద్దు, తప్పది. సరే ఏదో ఎంతో కొంత ఇచ్చారంటే, ఒక 5-10 ఇచ్చారంటే దానికి అయినా వాళ్ళు ఇస్తారన్న నమ్మకం అయితే లేదు. ఎందుకంటే రాజకీయానికి దానికి సంబంధం లేదు కదా.